మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె అయినటువంటి వైఎస్ సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించి మరికొన్ని విషయాలు బయట మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉంటే మరో పక్క చూసుకుంటేనేమో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నటువంటి అనంతబాబు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఈ యొక్క అనంతబాబు సతీమైనటువంటి లక్ష్మీ దుర్గ గారు ఈరోజు విచారణ అధికారం ముందు విచారణకు హాజరవడం జరిగింది. ఈ రెండు అంశాల గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతున్నారు డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు, సీనియర్ జర్నలిస్ట్. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం మొత్తానికి ఈరోజు వైఎస్ సునీతారెడ్డి గారు మరొకసారి వాళ్ళ తండ్రి గారి హత్యకి సంబంధించి కావచ్చు, దాదాపు 7 సంవత్సరాలు గడిచింది. ఇప్పటికి కూడా దానికి సంబంధించి ఇటు కేసు పురోగతి అయితే లేదని చెప్పుకోవాలి. దానికి సంబంధించి ఆవిడ మాట్లాడుతూ అనేక కీలక విషయాలు బయటపెట్టారు. మరో పక్క చూసుకుంటేనేమో ఈ యొక్క వీధి సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కేసుకు సంబంధించి అనంతబాబు సతీమణి విచారణ అధికారం ముందు ఆవిడ ఎంక్వైరీకి అయితే హాజరయ్యారు. ఈ అంశాల గురించి మీరే ఉంటారు? ఇవాళ వివేకానంద రెడ్డి హత్య కేసు మీద ముందుగా సునీతారెడ్డి గారి స్టేట్మెంట్స్ మనం వింటే, మనం మొదటి నుంచి చెప్తున్నాం, సిబిఐ సరైన మార్గంలో వెళ్తుందా, సిబిఐ ఈ కేసుని నిజంగా సీరియస్గా టేకప్ చేస్తుందా. రామ్ సింగ్ మీద ఎప్పుడైతే కేసు నమోదైందో గతంలో, ఆ తర్వాత ఈ కేసు అంతా కూడా నీరుగారిపోయినట్టే. ఎందుకంటే సిబిఐ సీరియస్గా తీసుకోలే. ఎప్పుడైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయిందో సిబిఐ, ఆ రోజే సిబిఐ ఏంటో అందరికీ అర్థమైంది. ఇవాళ ప్రజల్లో సిబిఐ మీద నమ్మకం సడలేదు చెప్పాలంటే కదా. మరి ఇలాంటి సిబిఐ మొన్న కూడా కోర్టు ముందు ఏం చెప్పింది, ఇంకా విచారించాల్సింది ఏమీ లేదు అంది. దాని మీద ఇవాళ సునీతారెడ్డి మాట్లాడుతూ ఆవిడ ఏమన్నారంటే, ఎందుకు మీరు విచారణ పూర్తి చేయట్లేదు, మీరు గారుస్తున్నారన్నట్టే మాట్లాడింది ఆవిడ. నేను 13,000 కాగితాలు రాత్రి పగలు చూశాను ఈ కేసుకు సంబంధించి. అది నా పని కాదు యాక్చువల్గా ఇవంతా కూడా సిబిఐ చూడాలి. నేను తెల్లారకట్ట లేచి చదివాను, రాత్రి చాలా పొద్దుపోయే వరకు చదివాను. ఇందులో ఆవిడ ఒక సందేహం ఏది వ్యక్తం చేసిందంటే, భరత్ యాదవ్కి మహేష్ యాదవ్కి సంబంధం ఉంది, దీని మీద సిబిఐ ఎందుకు దృష్టి పెట్టట్లేదు అని అడిగింది. మరి ఆవిడ అడిగినప్పుడు దాని మీద సిబిఐ కదా విచారణ చేసి చెప్పాలి, ఫర్దర్గా విచారణ లేదని ఎలా అంటారు? ఆవిడ అడిగిన ఇంకో ప్రశ్న ఏంటంటేనండి, అసలు మొట్టమొదటి ఫోన్ కాల్ భారతీరెడ్డికి ఎందుకు వెళ్ళింది, అసలు భారతీరెడ్డిని ఎందుకు విచారించట్లేదు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారించట్లేదు, ఈ విషయాన్ని భారతీరెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డికి చెప్పిన అజయ్ కల్లాం ఏమయ్యారు అంటే ఆవిడ అడుగుతున్న సందేహాలు ఇవన్నీ. మనకే వస్తున్నప్పుడు సందేహాలు తండ్రిని కోల్పోయిన ఆవిడ అడగరా? ఇప్పుడు ఒక లే పర్సన్గా మనందరికీ మీరు నేను అనే కదా ప్రజలు అడుగుతున్నారు. 8 సంవత్సరాలు అయింది ఇవాళకి నా తండ్రి చనిపోయి, దట్స్ వాట్ షీ ఈజ్ ఆస్కింగ్. ఎందుకని కేసు ఇలాగే ఉంది? అసలు నిందితులు మాయమైపోయారుగా. ఇవాళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని తీసుకుని బై రోడ్డు వెళ్ళారో డ్రైవర్ మాయమైపోయాడు కదా. నిందితులుగా చెప్పబడ్డ 6 మాయమయ్యారుగా. ఈ కేసు విషయాలు తెలిసిన వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోయారుగా. మరి ఇంత పెద్ద మిస్టరీ జరిగినప్పుడు సిబిఐ ఇంకా విచారించాల్సింది ఏమీ లేదని ఎలా చెప్తుంది? అసలు నన్ను అడిగితే సునీతారెడ్డి గారు శుభ్రంగా ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీకి ఇచ్చేసి కేసు వివరాలు తెప్పించుకుంటే పోతుందేమో. ఇట్స్ వెరీ సింపుల్, అవునా కదా? అవి తీసుకొచ్చి కోర్టుకు సమర్పిస్తే అప్పుడు సిబిఐ బండారం అంతా బయటపడుతుంది. చాలా అంటే మనకే ఒక కష్టంగా, ఒక బాధగా, వాట్ ఈస్ దిస్, అసలు ఇంత మంచి రాజ్యాంగం, ఇంత మంచి కోర్టులు మనకున్నాయి, ఇంత మంచి న్యాయాధిపతులు ఉన్నారు మనకి, కానీ సిబిఐ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఇది ప్రతి ఒక్కళ్ళలో ఉద్భవిస్తున్న ప్రశ్న ఇది. కాబట్టి ఇవాళ సునీతకి న్యాయం జరగాలండి. సునీత వేదనకు ఒక ముగింపు పలకాలి కోర్టులు. ముఖ్యంగా సిబిఐ దీని మీద దృష్టి పెట్టాలి. వాళ్ళు ఎవరి కోసం మాట్లాడుతున్నారో, ఎవరికి కొమ్ము కాస్తున్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు బదిలించుకుంటే బాగుంటుంది. ఇక లక్ష్మీదుర్గ విషయానికి వచ్చేసరికి, మీకు తెలుసు లక్ష్మీదుర్గ తను కేసు కోసం కోర్టుకు వెళ్ళింది ఆవిడ. కానీ కోర్టు క్లియర్గా చెప్పింది, మీరు హాజరవ్వాలి 16వ తారీఖు నుంచి 30 లోపు అని. అంటే ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఉందో ఆ కేసు విషయంలో, డోర్ డెలివరీ విషయంలో. సో ఇవాళ ఇక్కడ ఏం జరిగిందంటే, అనంతబాబు భార్యగా ఈవిడ, ఎమ్మెల్సీ అనంతబాబు భార్యగా ఆయనతో కారులో వచ్చి అతను లోపల వరకు దింపాడు. దాని మీద ఇవాళ పోలీసుల తీరు మీద నిరసన వ్యక్తం అవుతుంది. అదెట్లా? గేట్ దగ్గర ఆపేయాలిగా, ఒక ముద్దాయి కదా ఆవిడ, అక్కడి నుంచి నడిపించి తీసుకెళ్ళాలిగా. మరి పోలీసులు ఇంకా ఎందుకు కొమ్ము కాస్తున్నారు అంటే, ఇంకా పోలీసుల్లో కోవర్ట్లు ఉన్నారా? ఇది ఒక విషయం. రెండోది, లక్ష్మీదుర్గ ఇవాళ విచారణలో ఏం చెప్తున్నారు, అడిషనల్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి సిట్టు ముందు విచారణకు హాజరయ్యారు. సో మరి సిట్టు ముందు ఆవిడ ఏం చెప్తుంది
నాకేం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటుందా? వాళ్ళు కేసు విషయాలు చూపించాక కూడా, అంటే ఫుటేజ్ అంతా చూపించాక అప్పుడు ఏం మాట్లాడుతుంది? ఎందుకంటే వాళ్ళు ఊహించిన విషయం ఏంటంటే డంప్ యార్డ్ దగ్గర వాళ్ళు ఈ విషయం చేసినప్పుడు, అంటే ఈ హత్య జరిగినప్పుడు అక్కడ సీసీటీవీలో ఇదంతా కూడా రికార్డ్ అయిందని వీళ్ళకి తెలియదు. ఇవాళ ఆ వివరాలు దొరికాక వీళ్ళు బుకాయిస్తారా ఇంకా అనేది తెలియాలి. సో ఇవాళ లక్ష్మీదుర్గ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చింది కాబట్టి మరి ఫర్దర్గా ఏమవుతుంది ఈ కేసు? ఇవాళ A1గా ఓన్లీ అనంతబాబు ఉన్న కేసులో ఇవాళ లక్ష్మీదుర్గ A2గా కూడా ఆవిడ పేరు వచ్చింది. సో ఇవాళ మరి పోలీస్ విచారణ ఏ రకంగా ఉంటుంది, సిట్టు విచారణ, ఈవిడ ఏం మాట్లాడతారు ఏంటి అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆవిడ బయటకు వచ్చినట్టు లేరు ఇప్పటివరకు అయితే. ఇది సమాచారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.